కలియుగ దైవమైన తిరుమల శ్రీనివాసుడి అన్నయ్య గోవిందరాజస్వామి ఆలయంలో దొంగలు పడ్డారు. తిరుపతి నడిబొడ్డున కొలువైన ఈ ఆలయంలోని ఉత్సవమూర్తుల విగ్రహాలకున్న 3 కిరీటాలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. విలువైన వజ్రాలు పొదిగిన కిరీటాలే కనిపించడం లేదని తెలుస్తోంది. ఈ పరిణామం తిరుమల తిరుపతి దేవస్థానం వర్గాల్లో కలకలం రేపింది. గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులకు ప్రతిరోజు సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహిస్తారు. ప్రత్యేక రోజుల్లో స్వామివారితో పాటు అమ్మవార్లను అలంకరించి ప్రత్యేక వాహనాల్లో ఊరేగిస్తారు. వారికి అలంకరించేందుకు వివిధ వజ్రాభరణాలతో కూడిన 6 పురాతన కిరీటాలున్నాయి. వాటిని సాధారణ రోజుల్లో మూల విరాట్టుకు సమీపంలోనే ఉంచుతారు. ఒంటిపై ఒక జతతో పాటు మరో జత కిరీటాలు, హారాలు విడిగా ఉంటాయి. నిన్న ఉదయం సుప్రభాత సేవ సమయంలో కనిపించిన ఉత్సవమూర్తుల కిరీటాలు తర్వాత మాయమైనట్లు తెలుస్తోంది. దీన్ని టీటీడీ విజిలెన్స్ కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ గుర్తించి తమ అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా అధికారులు కిరీటాలను పర్యవేక్షించే సిబ్బందిని, అర్చకులను ఒక్కొక్కరిగా ఆలయానికి పిలిపించారు. ఆలయం మూసివేత అనంతరం రాత్రి 9 ప్రాంతంలోనూ అర్బన్ ఎస్పీ అన్బురాజన్, టీటీడీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి గోపీనాథ్ జెట్టితో పాటు టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు, సిబ్బందిని ఆరా తీశారు. కిరీటాలు 3 కనిపించడం లేదని ప్రాథమికంగా గుర్తించారు. అయితే విలువైన ఆభరణాలు ఎప్పుడు మాయమయ్యాయి? ఇతర విచారణ అంశాలను అధికారులు వెల్లడించడం లేదు. గోవింద్ స్వామి టెంపుల్ సెక్యూరిటీ గార్డ్ నుంచి కంప్లైంట్ వచ్చింది. ఇట్లా 1300 గ్రామ్స్ వర్త్ అయిన క్రౌన్ క్రీటాలు, పద్మావతి మరియు లక్ష్మీ అమ్మవారి క్రీటాలు అండ్ వెంకటాచలపతి క్రీటాలు మిస్ అయినట్టు కంప్లైంట్ రావడం జరిగింది. సీన్ విజిట్ చేయడం జరిగింది. కేసు కూడా నమోదు చేశాము. ఈస్ట్ పోలీస్ స్టేషన్స్లో దర్యాప్తు షురూ చేసి ఉన్నాము. స్పెషల్ బృందాలు డిఎస్పీ క్రైమ్స్ ఆధ్వర్యంలో ఒక 6 బృందాలు ఫామ్ చేయడం జరిగింది. ఇంట్రాగేషన్ చేస్తున్నాము. క్లూజ్ ఉన్నాయి, త్వరగానే పట్టుకుంటాం. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి కాబట్టి అన్ని రకాల్లో అన్ని యాంగిల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాం కాబట్టి త్వరగానే పట్టుకుంటాం. అన్ని రంగాల సీసీటీవీ కెమెరాసు, ఫుటేజ్లు, అదేవిధంగా ఆ టైంలో ఎవరెవరో అక్కడ ఉన్నారో వాళ్ళ అందరి మీద కూడా ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుంది. నిన్న సాయంకాలం 6 గంటల ప్రాంతంలో మనకి గోవిందరాజు స్వామి టెంపుల్లో ఉన్నటువంటి ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ టెంపుల్ దగ్గర ఉత్సవ విగ్రహాలకి ఉన్నటువంటి బంగారు కిరీటాలు 3 లేకపోవడం ఆలయ సూపరింటెండెంట్ చూడడం, దాని తర్వాత అక్కడ పనిచేస్తున్నటువంటి అర్చక స్వాములతో అడిగినటువంటి సందర్భంలో వారికి కూడా కనిపించట్లేదని సమాచారం వచ్చిన తర్వాత అక్కడ లోపలే అవన్నీ కూడా వెతికిన తర్వాత ఈ 3 బంగారు కిరీటాలు 1351 గ్రాములు 3 కలిపి అవి కనిపించట్లేదని చెప్పి దాదాపుగా 7 గంటల ప్రాంతంలో టెంపుల్ డిప్యూటీ ఏఓ గారికి సమాచారం రావడం జరిగింది. దాని మీద టెంపుల్ సిబ్బంది, అదేవిధంగా అర్చక స్వాములు లోపల వెరిఫై చేసిన తర్వాత అవి కిరీటాలు కనిపించట్లేదని చెప్పి స్థానిక పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. దానికి సంబంధించినటువంటి టెంపుల్లో ఉన్నటువంటి 12 సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫుటేజెస్ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు. అదేవిధంగా పోలీసు వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. విజిలెన్స్ అధికారులు, సిబ్బంది కూడా ఇప్పటివరకు టెంపుల్ లోపల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా పరిశీలించడం జరిగింది. ఇంకా కూడా లోపల కొన్ని హుండీస్ ఇవన్నీ కూడా సీల్ చేసి ఉన్నాయి కాబట్టి వాటన్నింటిని కూడా రేపు క్షుణ్ణంగా వెరిఫై చేస్తారు. ఒకవైపు పోలీస్ టీమ్స్, అదేవిధంగా విజిలెన్స్ టీమ్స్ కూడా వెరిఫై చేసి క్లూస్ని బేస్ చేసుకుని అదేవిధంగా సీసీటీవీ ఫుటేజెస్ని క్లియర్గా వెరిఫై చేసిన తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఏమైనా రిజల్ట్స్ ఉంటే మీకు తెలుసు. మాయమైన 3 కిరీటాలు దాదాపు 1300 గ్రాములున్నట్లు టీటీ అధికారులు నిర్ధారించారు. గతంలో కూడా టీటీడీ పరిధిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలోనూ అక్కడ పనిచేసే అర్చకుడే నగలను తాకట్టు పెట్టాడు. గతంలో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఆ తర్వాత టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు కూడా తిరుమలలో పింక్ డైమండ్ మాయమైందంటూ ఆరోపణలు చేశారు. అయితే తాజాగా స్వామివారికి అలంకరించే 3 కిరీటాలు మాయం కావడం మిస్టరీగా మారింది. అయితే త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్, టీటీడీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గోపీనాథ్ జెట్టి చెప్తున్నారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు శ్యామ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్,
ఆ జోష్న తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో 3 కిరీటాలు మాయమైనట్లు నిన్న సాయంత్రం ఆలయానికి సంబంధించిన అధికారులు పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే నిన్న గుడి మూసిన తర్వాత పోలీసు విభాగం క్లూస్ టీంతో సహా ఆలయానికి చేరుకొని ముందుగా సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. అనంతరం ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళని కూడా విచారించడం జరిగింది. అయితే ఉత్సవమూర్తులకు అలంకరించి అంటే శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి వారి ఉత్సవమూర్తులకు అలంకరించే ఈ 3 బంగారు కిరీటాలు ఎవరి పర్యవేక్షణలో ఉంటాయి. ఈ ఉత్సవమూర్తికి అలంకరించే మిగతా ఆభరణాలు కావచ్చు, ఇవన్నీ కూడా అర్చకులు అదేవిధంగా ఆ ఆలయంలో సంబంధించి ఒక అధికారి పర్యవేక్షణలో ఉంటాయి. ఈ క్రమంలో ఇవి ఎలా మిస్ అయ్యాయనే కోణంలో పోలీసులు అయితే ముమ్మరంగా దర్యాప్తును చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ తిరుపతి నడిబొడ్డులో అంటే ఒకవైపు బస్టాండ్ మరోవైపు రైల్వే స్టేషన్ నడిబొడ్డులో ఉన్న గోవిందరాజస్వామి ఆలయంలో పకడ్బందీగా విజిలెన్స్ భద్రత సీసీటీవీ నిఘా ఉన్నప్పటికీ 3 కిరీటాలు ఎలా మాయమయ్యాయనేది ప్రస్తుతం $1,000,000 ప్రశ్నగా మారింది. ఈ ఘటనతో ఒక్కసారిగా టీటీడీ అధికారులు అంతే ఉలిక్కిపడడం జరిగింది. ఎందుకంటే గోవిందరాజ స్వామి రైట్ శ్యామ్. హైదరాబాద్